నమస్తే అన్న పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. చావా తెలుగు ట్రైలర్ అయితే వచ్చింది. మీరు అందరూ చూసేలా తెలీదు, కానీ ట్రైలర్ అయితే మాత్రం కంపల్సరీ చూడండి. ఎందుకంటే హిందీలో మాత్రం విపరీతంగా కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే హిందీలో ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ అయిపోయింది, కానీ మార్చి 7వ తారీఖున మన తెలుగులో అయితే డబ్బింగ్ అయ్యి మన తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో కంప్లీట్గా ఈ చావా సినిమా గురించి మనం రివ్యూ అయితే ఓవరాల్గా ఇద్దాం ఈ వీడియోలో అయితే. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన ఛానల్లో రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో వీడియో టాపిక్లోకి వచ్చేస్తే కనుక చావా సినిమా ఆల్రెడీ మనకి హిందీలో వచ్చేసింది, చాలామంది చూసేసి ఉంటారు. బట్ హిందీ రాని వాళ్ళు తెలుగులో చూడాలనుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి ఒక తెలుగులో కూడా మనకి రివ్యూ ఉంటే బాగుంటుందని చెప్పేసి చావా తెలుగు ట్రైలర్ మీద రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట. సో రివ్యూ వచ్చేసరికి మనకి చావా సినిమా అయితే మాత్రం విక్కీ కౌశల్ గారు ఏదైతే ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజు క్యారెక్టర్ అయితే చేస్తున్నారు కదా, ఎక్స్ట్రాడినరీగా అయితే ఆయన ఆ రోల్లో సెట్ అయిపోయారు. ఆయన చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు. అదేవిధంగా మనకి రష్మిక మందన గారు యాక్చువల్గా ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్టింగ్ కానీ ఆవిడ కళ్ళే మనకి యాక్టింగ్ అయితే చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే అంత చాలా బాగా ఏదైతే అవుట్కమ్ కానీ అవుట్లుక్ కానీ నిజంగా ఫెంటాస్టిక్గా అయితే క్యారెక్టర్ అయితే సెట్ అయిపోయారు ఆవిడ. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక ట్రైలర్లో మనకి ఏదైతే చరిత్రలో ఆ రోజుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజు ఏ విధంగా మరాఠీ ఏదైతే శాసించారో చరిత్రలో, సో దాన్ని బేస్ అయ్యి ఈ సినిమా తీశారు కాబట్టి, సో అదేవిధంగా మనకి ఏంటంటే ఈ సినిమా విపరీతంగా హిందీలో ఆడటమే కాకుండా చాలా అప్రిషియేషన్ అప్లాస్ కూడా పొందింది. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సినిమా పట్ల అభినందించడం అయితే జరిగిందనమాట. సో ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క విలువలు, చరిత్ర సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా తెలుసుకుంటే కనుక రేపు తర్వాత భవిష్యత్తుకి ఇవన్నీ కూడా ఒక ఆసరా కింద ఉంటాయి అన్నమాట. సో ట్రైలర్ రివ్యూ వస్తే కనుక మనకి ట్రైలర్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అవుట్కమ్ కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. దాంతోపాటు డైలాగ్స్ కానీ చాలామంది కొన్ని కామెంట్స్ చూశాను, ఛత్రపతి ఏదైతే విక్కీ కౌశల్ గారు నటించారో ఆ క్యారెక్టర్ సంభాజీ క్యారెక్టర్ దానికి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారేమో అనుకుంటున్నారు, కానీ అది ఫాల్స్ అనమాట, ఫాల్స్ ఎలిగేషన్ అది. యాక్చువల్గా ఏంటంటే అవి ఏదైనా ఉంటే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చెప్తారు, మెన్షన్ చేస్తారు ఎన్టీఆర్ గారు వాయిస్ ఇచ్చారని మనకు తెలుస్తుంది. అంతకన్నా ముందు మనకి బయటకు వచ్చేస్తుంది విషయం. బట్ ఏంటంటే ఇదైతే అలా జరగలేదు. బట్ ఏంటంటే మొత్తానికి ఎవరో ఒక వాయిస్ క్యారెక్టర్ని అయితే వాయిస్ ఆర్టిస్ట్ని అయితే పెట్టుకుని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. కానీ ఈ వాయిస్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది దానికి. తెలుగులో వస్తుంది కాబట్టి డెఫినెట్గా అందరూ చూడండి. ఎందుకంటే సంభాజీ మహారాజ్ ఏ విధంగా అయితే ఉంటారో రియల్ లైఫ్లో అదేవిధంగా ఈయన ప్లేస్ చేసి చాలా అద్భుతంగా అయితే చేశారు. ఆ సింహంలో గర్జన కానీ అరుపు కానీ ఆ ఫైటింగ్ స్కిల్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశారు విక్కీ కౌశల్ గారు. విక్కీ కౌశల్ గారికి హిందీలో నార్త్ సైడ్లో విపరీతమైన అప్రిషియేషన్ అయితే పొందారనమాట. సో అంత మంచి సినిమా తీశారు కాబట్టి, మంచి అవుట్పుట్ ఇచ్చారు కాబట్టి, సంభాజీ మహారాజు రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు కాబట్టి ఎక్స్ట్రాడినరీ అప్రిషియేషన్ అయితే పొందారనమాట. దాంతోపాటు రష్మిక గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే యానిమల్ కానీ పుష్ప కానీ ఏదైతే వరుస పెట్టి హిట్లు కొట్టుకుంటూ వచ్చారో ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసి ఇంకొకసారి ఆవిడ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఆయన పెట్టుకున్నారనమాట రష్మిక గారు. సో అదేవిధంగా మనకి ఆ విజువల్స్ కానీ ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏఆర్ రెహమాన్ గారు విపరీతంగా అద్భుతంగా ఇచ్చారు. మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఇచ్చారు, అసలు నెవర్ బిఫోర్ లాగా ఇచ్చారనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాకి హ్యూజ్ అప్రిషియేషన్ పొందాలంటే సినిమా ఒక హైప్ వెళ్ళాలన్నా సినిమా మనం ఈజీగా కనెక్ట్ అవ్వాలన్నా మ్యూజిక్ అనేది చాలా ప్రధానమైన పాత్ర అయితే పోషిస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఇచ్చారు. దాంతోపాటు విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ మాత్రం కూడా డౌన్ అవ్వలేదు, ఎక్స్ట్రాడినరీగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఆ గ్రాండియర్ స్కేల్లోనే మనకి అర్థమైపోతుంది. చాలా హ్యూజ్ స్కేల్లో మనకి లార్జ్ స్కేల్లో సినిమా తీయడంతో పాటు మంచి విజువలైజేషన్ కూడా మనకు అందించడం జరిగింది. ఏదైతే విక్కీ కౌశల్ గారు ఆ సింహంతో పోరాడతారు చూసారా, చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఒక సింహం ఇంకో సింహంతో పోరాడినట్టే ఈజీగా మనకి తెలుస్తుంది. కానీ విక్కీ కౌశల్ గారు మాత్రం మనకి జీవించారనే చెప్పాలి. సో సినిమా వచ్చిన తర్వాత మనకి కంప్లీట్గా ఒక రివ్యూ అయితే ఇద్దాం తెలుగులో.
సో ఇది వాళ్ళకి ఇంకా చూడనట్లయితే ట్రైలర్ చూసేయండి ఒకసారి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.